మేషరాశిలో రెండవ నక్షత్రం, అంతేకాకుండా మన 27 నక్షత్రాల్లో కూడా రెండవ నక్షత్రం భరణి. భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఒక గొప్ప యోగం ఉంటుందండి. దాన్నే భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధరణి ఏలుతారు అని చెప్పి ఒక నానుడు కూడా ఉంటుంది మనకి. మరి భరణిలో పుడితే ధరణి ఎలా వెళ్తారు అంటే, భరణి నక్షత్రం పుట్టడమే శుక్ర మహర్దశతో పుడతారు. శుక్ర మహర్దశ గురించి మరలా అందరికీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. అంత గొప్ప మహర్దశ శుక్ర మహర్దశ. భరణి నక్షత్రంలో ఒక సంతానం కలిగింది అంటే ఆ ఇంట్లో వాళ్ళు పూర్వ గుడిసెలో ఉండేటువంటి వాళ్ళ ఇంట్లో భరణి నక్షత్రంలో జననం జరిగిన వారికి ఒక మహర్దశ యోగం పట్టబోతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం. అంత గొప్ప నక్షత్రం భరణి. కానీ భవిష్యత్తులో కొంచెం మొండిగా తయారయ్యేటువంటి లక్షణాలు కూడా భరణి నక్షత్రానికి ఉంటాయి. అందుకని చెప్తూ ఉంటాం, మొండివాడు రాజు కంటే బలవంతుడు రా. అంత కొంచెం ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క విషయం మీద పరిజ్ఞానం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం కలగకపోయినా తప్పనిసరిగా ప్రతి ఒక్క విషయంలో కూడాను వారికి ఈ విషయం కదా మనకు తెలిసిందే కదా అనేటువంటి ఒక ఆలోచన స్థితిలో ఉండిపోతూ ఉంటారు. అలాగే హుందాదనం అంటే ఎవరి దగ్గర కూడా తొందరగా చేయి చాచడానికి ఇష్టపడినటువంటి ఒక రకమైనటువంటి ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది అధికంగా ఉంటుంది. అది చాలా మంచిది కూడా. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. ఉంటేనే కదా మన ఆత్మాభిమానాన్ని మనం కాపాడుకునేది. అలాంటి లక్షణాలు భరణి నక్షత్రంలో ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా సుందర రూపం, ఆకర్షణీయవంతమైనటువంటి రూపం కలిగి ఉంటారు. 1000 మందిలో ఉన్న వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది. భరణి నక్షత్రం వారికి ఒక అట్రాక్టివ్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే లక్ష్మీ యోగాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. చాలా వరకు చూడండి, భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారి చేతుల మీదుగా ఏదైనా పని కోసం మనం ₹1 కనుక తీసుకుంటే ఆ పని తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతాం. 100% దానికి సఫలీకృతం అనేది ఎక్కడ కూడా సంశయం ఢోకా ఉండదు. అందుకని మీ ఇంట్లో భరణి నక్షత్రంలో ఎవరైనా పుడితే వారిని అపురూపంగా చూసుకోండి. అలాగే వారికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయండి. భవిష్యత్తులో వీరి జాతకం ద్వారా మీ ఇంట్లో యోగం మారబోతుందని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి మరి అతిగారామం చేయమని కాదు నేను చెప్తుంది. ఎంతవరకు ఏది అవసరమో అవి చూస్తూ చక్కగా వారికి భక్తి పట్ల ముఖ్యంగా వారిని దారి మళ్లించే విధంగా చూడండి. వీరికి భక్తి తక్కువగా ఉంటుంది. ఇతరత్ర వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు మనం చదువుకోవాలి, వీరికి అందులో టెక్నికల్ బ్రెయిన్ వీళ్ళది. చదవడం అంటే సంవత్సరాల తరబడి కష్టపడి చదవలు వీళ్ళు. పరీక్షా కాలానికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ముందు ఒక 20 రోజులు 10 రోజుల ముందు బుక్స్ పట్టుకుంటారు. కానీ తప్పనిసరిగా పాస్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే చదివింది చదివినట్టుగా ఎలా మైండ్లోకి ఎక్కించుకోవాలో బాగా తెలిసినటువంటి లక్షణాలు కలిగి ఉంటారు ఈ భరణి నక్షత్రం వారు. అదే టెక్నికల్ బ్రెయిన్. ఒక మనిషి ఒక పనిని 10 రోజుల్లో చేస్తే ఈ భరణి నక్షత్రం వాళ్ళు అదే పనిని ఒక్క రోజులో ఎలా చేయాలి అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు భరణి నక్షత్రం వారు. అంటే కొత్తగా ఆలోచిస్తుంటారు. నూతన వస్తువులు కావాలి, మన దగ్గర ఉండాలి అనేటువంటి ఒక తాపత్రయం. ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడినా నాతో గౌరవంగా మాట్లాడాలి అనేటువంటి ఒక స్థాయి కోరుకునేటువంటి వ్యక్తిత్వం కూడా ఒక భరణి నక్షత్రానికి సంపూర్ణంగా ఉంటుంది. పైగా వీరు మాట్లాడేటువంటి మాట కూడా చాలా తీయగా, ఎలాంటి వారినైనా సరే, ఎంతటి మూర్ఖులనైనా సరే లొంగ తీసుకొని వీరికి కావలసినటువంటి విధంగా మలుచుకుంటూ వీరి మాట వినేట్టుగా చేసుకున్నటువంటి లక్షణాలు కూడా భరణి నక్షత్రం వారికి సంపూర్ణంగా కలుగుతూ ఉంటాయి. అంత గొప్ప నక్షత్రం. అంటే 27 నక్షత్రాలు మంచివి, వాటిలో ఉండేటువంటి లక్షణాలు కొన్ని నక్షత్రాలకి గొప్పగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి లక్షణాలు కూడాను వినూత్నంగా, అలాగే అంటే విచిత్ర వస్తు సేకరణ. నా దగ్గర ఒక వస్తువు ఉంది, ఈ వస్తువు ఇతని దగ్గర కాకుండా దీనికి మించిన మంచి వస్తువు, విశేషమైనటువంటిది, అందరిని అట్రాక్ట్ చేసేటువంటి వస్తువు నా దగ్గర ఉండాలి అనేటువంటి ఒక గొప్ప లక్షణాలు కలిగి ఉంటారు. దానివల్ల వారికి సాధన చాలా సులభమవుతుంది.
ఒక వస్తువు కావాలి అనుకున్నప్పుడు దాన్ని తెచ్చుకునేటువంటి మార్గం కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా. దాని ద్వారా ఒక వస్తువుని కానీ ఒక పనిని కానీ సాధించేటువంటి లక్షణాలు, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వపు లక్షణాలు సంపూర్ణంగా నిమిడీకృతమైనటువంటి ఆ పరిస్థితులు కూడా ఈ యొక్క భరణి నక్షత్రం వారికి కనబడుతుంది. మరి వీరి జీవిత విధానం ఏ విధంగా ఉండబోతుంది అంటే, వీరు శుక్ర మహర్దశలో పుడతారు. శుక్ర మహర్దశ వీరు పుట్టినటువంటి పాదాన్ని బట్టి, సమయాన్ని బట్టి 20 సంవత్సరాల, 15 సంవత్సరాల, 14 సంవత్సరాల, అంటే మహర్దశల్లో అతి ఎక్కువ సంవత్సరాలు ఉండేటువంటి మహర్దశ కూడా శుక్ర మహర్దశే. కాబట్టి వీరికి పుట్టినటువంటి సమయాన్ని బట్టి 1, 2, 3, 4 పాదాలను బట్టి శుక్ర మహర్దశ శేషం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ శుక్ర మహర్దశ శేషం ఎంత కొద్ది కాలం ఉన్నా దాని ప్రభావం వీరి జీవితం మొత్తం మీద కనబడుతూ ఉంటుంది. కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడాను సమకూర్చుకునేటువంటి ఒక సాధన వీరి సొంతం అవుతూ ఉంటుంది. తదుపరి ఇప్పుడు మొదటి పాదంలో పుడితే 20 సంవత్సరాలు ఉన్నా, రెండవ పాదంలో పుడితే దాదాపు ఒక 15 సంవత్సరాలు ఉన్నా, మూడో పాదంలో పుడితే 10 సంవత్సరాలు ఉన్నా, నాలుగో పాదంలో పుట్టిన వారికి 5 సంవత్సరాలు ఉన్నా, 15 లేదు 10 రోజులు, 20 రోజులు, 3 నెలలు, 4 నెలలు ఉన్నా సరే తదుపరి కేతు మహర్దశ వస్తుంది. ఇక్కడ వీరికి అంటే 20 సంవత్సరాలు ఉంటే 27 సంవత్సరాలు పాటుగా 20 సంవత్సరాల నుంచి మిగిలిన 7 సంవత్సరాలు 27 సంవత్సరాల పాటుగా మనకి కేతు మహర్దశ ఉంటుంది. అదే 15 సంవత్సరాలు ఉంటే 22 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కేతు మహర్దశ ఉంటుంది. కాబట్టి ఈ కేతు మహర్దశ వల్ల తప్పనిసరిగా పెద్దల పరిచయాలు, వీరు వయసుకు మించినటువంటి వ్యక్తుల, మంచి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులతో వీళ్ళ పరిచయాలు, ఇలాంటి యోగాలు కూడా సంపూర్ణంగా కలుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఉండేటువంటి స్థాయి ఒకటైతే వీళ్ళకు ఉండేటువంటి పరిచయం ఉండేటువంటి వ్యక్తుల స్థాయి మాత్రం ఉన్నతంగా ఉంటుంది. ఇక్కడ దీనికి కూడా ఒక చిన్న ఇది చెప్తాను. ఎవరైతే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉన్నారో వీళ్ళ లక్షణాలు, వీళ్ళ ఆలోచన విధానాలు కూడా ఉన్నతంగా ఉంటాయి. ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళవలసినటువంటి మార్గాలు కూడా వెతుక్కుంటూ, ఎంచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి వీరు కూడాను అతి చిన్న వయస్సులోనే మహా అయితే 32 సంవత్సరాలకి, అంటే 27 సంవత్సరాల కేతు మహర్దశ అయిపోతే రవి మహర్దశ 6 సంవత్సరాల పాటు వస్తుంది. ఈ 6 సంవత్సరాలలో మీరు ఎక్కువగా చూడండి, మనకు ఉండేటువంటి నాయకుల్లో భరణి నక్షత్రంలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉంటారు. కనీసం కార్పొరేటర్ స్థాయి నుంచి పిఎం స్టేజ్ వరకు కూడాను, ఆ స్థాయి వరకు కూడాను దాదాపు ఎక్కువ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అంటే 27 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపల వీళ్ళు స్థిరమైనటువంటి యోగాన్ని తప్పనిసరిగా కలిగి ఉంటారు. అందులోనూ వీళ్ళు చిన్న చిన్న స్థాయికి, చిన్న చిన్న విషయాలకి వీళ్ళు వెంపర్లాడేటువంటి తత్వం కాదు. ఏది చేసినా మనం అంటుంటాం కదా, థింక్ బిగ్ అని. అతి స్థాయిలో, ఎక్కువ స్థాయిలో ఆలోచిస్తారు, ఎక్కువ స్థాయిలోనే వాళ్ళ ఫలితాన్ని కూడా కోరుకుంటారు. దాన్ని కూడాను అతిగా కష్టపడకుండా ఎలా సంపాదించాలి అనేటువంటి ఒక మంచి మార్గాలని, మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. రవి మహర్దశ 33 సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. తదుపరి చంద్ర మహర్దశ. ఇక్కడ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి శుక్ర మహర్దశలో పుట్టినటువంటి వారికి చంద్ర మహర్దశ మధ్యస్థంగా నడుస్తూ ఉంటుంది. పర్వాలేదు, నేను ఉన్న స్థాయి నుంచి కిందకి దిగకుండా ఇంకో స్థాయి పెరిగేటువంటి అవకాశాలు మాత్రం పెద్దగా కనపడుతూ ఉంటా. అవి చేజిక్కించుకునేటువంటి ఒక కొంచెం దూరంగా ఉండేటువంటి స్థాయిలో కనబడుతుంటుంది 10 సంవత్సరాల పాటు. అంటే దాదాపుగా 43 సంవత్సరాల పాటు వీరి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. 43వ సంవత్సరం నుంచి కుజ మహర్దశ. గృహయోగాలు, ధనయోగాలు, ఆర్థికపరమైనటువంటి సంపత్తు, సంపూర్ణమైనటువంటి అధికారాన్ని చేజిక్కించుకోవడం, మీ మాటే శాసనంగా మారేటువంటి పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడాను కుజమహర్దశలో అంటే 43వ సంవత్సరం నుంచి 50వ సంవత్సరం లోపల సుస్థిరమైనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీ యొక్క జీవన విధానం నడుస్తూ ఉంటుంది. రవి మహర్దశ తర్వాత కుజమహర్దశ, కుజమహర్దశ తరువాత రాహు మహర్దశ 18 సంవత్సరాల పాటు, అంటే దాదాపుగా 68 సంవత్సరాలు. ఈ 68 సంవత్సరాల
వయస్సులో అంటే 50 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు 68 ఏళ్ళ వరకు ఉండేటువంటి పరిస్థితుల్లో కొంతవరకు అనారోగ్య భంగ్యం, అలాగే మాట పట్టింపులు, ఇంట్లో కుటుంబ కలహాలు, చిన్న చిన్న కలహాలు, మనస్తాపం, అలాగే అప్పుడప్పుడు మీరు అనుకున్నటువంటి కార్యం దిగ్విజయంగా ముందుకు వెళ్ళటం వల్ల చిన్న చిన్న సంతోషాలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా అంటే సంతానపరమైనటువంటి సమస్యలు, పిల్లలు మన మాట వింటలేదు, మనల్ని చక్కగా చూడలేదు, నేను చాలా కష్టపడి పెంచాను వీళ్ళని, ఈ రకమైనటువంటి ఒక చిన్న మనస్తాపానికి లోనయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడేటువంటి పరిస్థితులు కనబడతాయి. ముఖ్యంగా 68 సంవత్సరాలు రాహు మహర్దశ అయిపోయింది. తదుపరి శని మహర్దశ 19 సంవత్సరాలు, 78 ఒక 9 దాదాపు 87 సంవత్సరాలు. మనకి ఆ 68 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పాటు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి సంపూర్ణమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఆరోగ్యరీత్యా అవి తప్పనిసరిగా తీసుకోవడం అనేది చాలా గొప్పగా సూచించదగినటువంటి విషయం. మనం ఒకసారి మనసు మీద పడ్డాము అంటే లేవడం కష్టం అవుతుంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ భరణి నక్షత్రం వారికి ఒక వయస్సు దాదాపు టీనేజ్ అంటే 15-16 ఇయర్స్ దగ్గర నుంచి కూడాను స్త్రీ వ్యామోహం కావచ్చు, స్త్రీలు వీరి పట్ల వ్యామోహం కలిగి ఉండడం కావచ్చు అధికంగా ఉంటుంది. ఆ విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిన తర్వాత కూడా పరువుకి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి స్త్రీల విషయాలలో అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి నక్షత్రం భరణి నక్షత్రం. ఈ విధంగా వీరి జీవన విధానం, జీవిత చక్రం నడుస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ప్రతి శుక్రవారం కూడాను లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటూ విష్ణుమూర్తి దేవాలయాలు దర్శనం చేసుకుంటూ ఉంటే వీరి జీవితం కూడాను చాలా చక్కగా ఉంటుంది. ఒక జన్మ ఎత్తినందుకు ఒక ఆవశ్యకత అంటే పరమార్థం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా మీకు గోచరిస్తూ ఉంటుంది. భరణీ నక్షత్రం పుట్టడమే శుక్ర మహర్దశతో పుడతారు. శుక్ర మహర్దశ గురించి మరలా అందరికీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. అంత గొప్ప మహర్దశ శుక్ర మహర్దశ. భరణీ నక్షత్రంలో ఒక సంతానం కలిగింది అంటే ఆ ఇంట్లో వాళ్ళు పూర్వ గుడిసెలో ఉండేటువంటి వాళ్ళ ఇంట్లో భరణీ నక్షత్రంలో జననం జరిగిన వారికి ఒక మహర్దశ యోగం పట్టబోతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం. అంత గొప్ప నక్షత్రం భరణి. కానీ భవిష్యత్తులో కొంచెం మొండిగా తయారయ్యేటువంటి లక్షణాలు కూడా భరణి నక్షత్రానికి ఉంటాయి. అందుకని చెప్తూ ఉంటాం, మొండివాడు రాజు కంటే బలవంతుడు రా. అంత కొంచెం ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క విషయం మీద పరిజ్ఞానం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం కలగకపోయినా తప్పనిసరిగా ప్రతి ఒక్క విషయంలో కూడాను వారికి ఈ విషయం కదా మనకు తెలిసిందే కదా అనేటువంటి ఒక ఆలోచన స్థితిలో ఉండిపోతూ ఉంటారు. అలాగే హుందాదనం అంటే ఎవరి దగ్గర కూడా తొందరగా చేయి చాచడానికి ఇష్టపడినటువంటి ఒక రకమైనటువంటి ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది అధికంగా ఉంటుంది. అది చాలా మంచిది కూడా. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. ఉంటేనే కదా మన ఆత్మాభిమానాన్ని మనం కాపాడుకునేది. అలాంటి లక్షణాలు భరణీ నక్షత్రంలో ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా సుందర రూపం, ఆకర్షణీయవంతమైనటువంటి రూపం కలిగి ఉంటారు. 1000 మందిలో ఉన్న వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది. భరణీ నక్షత్రం వారికి ఒక అట్రాక్టివ్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే లక్ష్మీ యోగాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. చాలా వరకు చూడండి, భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారి చేతుల మీదుగా ఏదైనా పని కోసం మనం ₹1 కనుక తీసుకుంటే ఆ పని తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతాం. 100% దానికి సఫలీకృతం అనేది ఎక్కడ కూడా సంశయం ఢోకా ఉండదు. అందుకని మీ ఇంట్లో భరణీ నక్షత్రంలో ఉన్నప్పుడే వారిని అపురూపంగా చూసుకోండి. అలాగే వారికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయండి. భవిష్యత్తులో వీరి జాతకం ద్వారా మీ ఇంట్లో యోగం మారబోతుందని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి మరి అతిగారామం చేయమని కాదు నేను చెప్తుంది. ఎంతవరకు ఏది అవసరమో అవి చూస్తూ చక్కగా వారికి భక్తి పట్ల ముఖ్యంగా వారిని
దారి మళ్లించే విధంగా చూడండి. వీరికి భక్తి తక్కువగా ఉంటుంది. ఇతరత్ర వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు మనం చదువుకోవాలి, వీరికి అందులో టెక్నికల్ బ్రెయిన్ వీళ్ళది. చదవడం అంటే సంవత్సరాల తరబడి కష్టపడి చదవరు వీళ్ళు. పరీక్షా కాలానికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ముందు ఒక 20 రోజులు 10 రోజుల ముందు బుక్స్ పట్టుకుంటారు, కానీ తప్పనిసరిగా పాస్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే చదివింది చదివినట్టుగా ఎలా మైండ్లోకి ఎక్కించుకోవాలో బాగా తెలిసినటువంటి లక్షణాలు కలిగి ఉంటారు ఈ భరణీ నక్షత్రం వారు. అదే టెక్నికల్ బ్రెయిన్. ఒక మనిషి ఒక పనిని 10 రోజుల్లో చేస్తే, ఈ భరణీ నక్షత్రం వాళ్ళు అదే పనిని ఒక్క రోజులో ఎలా చేయాలి అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు భరణీ నక్షత్రం వారు. అంటే కొత్తగా ఆలోచిస్తుంటారు. నూతన వస్తువులు కావాలి, మన దగ్గర ఉండాలి అనేటువంటి ఒక తాపత్రయం. ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడినా నాతో గౌరవంగా మాట్లాడాలి అనేటువంటి ఒక స్థాయి కోరుకున్నటువంటి వ్యక్తిత్వం కూడా ఒక భరణీ నక్షత్రానికి సంపూర్ణంగా ఉంటుంది. పైగా వీరు మాట్లాడేటువంటి మాట కూడా చాలా తీయగా, ఎలాంటి వారినైనా సరే, ఎంతటి మూర్ఖులైనా సరే లొంగ తీసుకొని వీరికి కావలసినటువంటి విధంగా మలుచుకుంటూ వీరి మాట వినేట్టుగా చేసుకున్నటువంటి లక్షణాలు కూడా భరణీ నక్షత్రం వారికి సంపూర్ణంగా కలుగుతూ ఉంటాయి. అంత గొప్ప నక్షత్రం. అంటే 27 నక్షత్రాలు మంచివి, వాటిలో ఉండేటువంటి లక్షణాలు కొన్ని నక్షత్రాలకి గొప్పగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి లక్షణాలు కూడాను వినూత్నంగా, అలాగే అంటే విచిత్ర వస్తు సేకరణ. నా దగ్గర ఒక వస్తువు ఉంది, ఈ వస్తువు ఇతని దగ్గర కాకుండా దీనికి మించిన మంచి వస్తువు, విశేషమైనటువంటిది, అందరినీ అట్రాక్ట్ చేసేటువంటి వస్తువు నా దగ్గర ఉండాలి అనేటువంటి ఒక గొప్ప లక్షణాలు కలిగి ఉంటారు. దానివల్ల వారికి సాధన చాలా సులభమవుతుంది. ఒక వస్తువు కావాలి అనుకున్నప్పుడు దాన్ని తెచ్చుకునేటువంటి మార్గం కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా. దాని ద్వారా ఒక వస్తువుని కానీ ఒక పనిని కానీ సాధించేటువంటి లక్షణాలు, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వపు లక్షణాలు సంపూర్ణంగా నిమిడీకృతమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క భరణీ నక్షత్రం వారికి కనబడుతుంది. మరి వీరి జీవిత విధానం ఏ విధంగా ఉండబోతుంది అంటే, వీరు శుక్రమహర్దశలో పుడతారు. శుక్రమహర్దశ వీరు పుట్టినటువంటి పాదాన్ని బట్టి, సమయాన్ని బట్టి 20 సంవత్సరాల, 15 సంవత్సరాల, 14 సంవత్సరాల, అంటే మహర్దశల్లో అతి ఎక్కువ సంవత్సరాలు ఉండేటువంటి మహర్దశ కూడా శుక్రమహర్దశే. కాబట్టి వీరికి పుట్టినటువంటి సమయాన్ని బట్టి 1, 2, 3, 4 పాదాలను బట్టి శుక్రమహర్దశ శేషం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ శుక్రమహర్దశ శేషం ఎంత కొద్ది కాలం ఉన్నా దాని ప్రభావం వీరి జీవితం మొత్తం మీద కనబడుతూ ఉంటుంది. కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడాను సమకూర్చుకునేటువంటి ఒక సాధన వీరి సొంతం అవుతూ ఉంటుంది. తదుపరి ఇప్పుడు మొదటి పాదంలో పుడితే 20 సంవత్సరాలు ఉన్నా, రెండవ పాదంలో పుడితే దాదాపు ఒక 15 సంవత్సరాలు ఉన్నా, మూడో పాదంలో పుడితే 10 సంవత్సరాలు ఉన్నా, నాలుగో పాదంలో పుట్టిన వారికి 5 సంవత్సరాలు ఉన్నా, 15 లేదు 10 రోజులు, 20 రోజులు, 3 నెలలు, 4 నెలలు ఉన్నా సరే తదుపరి కేతు మహర్దశ వస్తుంది. ఇక్కడ వీరికి అంటే 20 సంవత్సరాలు ఉంటే 27 సంవత్సరాలు పాటుగా 20 సంవత్సరాల నుంచి మిగిలిన 7 సంవత్సరాలు 27 సంవత్సరాల పాటుగా మనకి కేతు మహర్దశ ఉంటుంది. అదే 15 సంవత్సరాలు ఉంటే 22 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కేతు మహర్దశ ఉంటుంది. కాబట్టి ఈ కేతు మహర్దశ వల్ల తప్పనిసరిగా పెద్దల పరిచయాలు, వీరు వయసుకు మించినటువంటి వ్యక్తుల, మంచి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులతో వీళ్ళ పరిచయాలు, ఇలాంటి యోగాలు కూడా సంపూర్ణంగా కలుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఉండేటువంటి స్థాయి ఒకటైతే, వీళ్ళకు ఉండేటువంటి పరిచయం ఉండేటువంటి వ్యక్తుల స్థాయి మాత్రం ఉన్నతంగా ఉంటుంది. ఇక్కడ దీనికి కూడా ఒక చిన్న ఇది చెప్తాను. ఎవరైతే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉన్నారో వీళ్ళ లక్షణాలు, వీళ్ళ ఆలోచన విధానాలు కూడా ఉన్నతంగా ఉంటాయి. ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళవలసినటువంటి మార్గాలు కూడా వెతుక్కుంటూ, ఎంచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీరు కూడాను అతి చిన్న వయస్సులోనే, మహా అయితే 32 సంవత్సరాలకి, అంటే 27 సంవత్సరాల కేతు మహర్దశ అయిపోతే రవి మహర్దశ 6 సంవత్సరాల పాటు వస్తుంది. ఈ 6 సంవత్సరాలలో మీరు ఎక్కువగా చూడండి, మనకు ఉండేటువంటి నాయకుల్లో భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉంటారు. కనీసం కార్పొరేటర్ స్థాయి నుంచి పిఎం స్టేజ్ వరకు కూడాను, ఆ స్థాయి వరకు కూడాను దాదాపు ఎక్కువ భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు
ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అంటే 27 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపల వీళ్ళు స్థిరమైనటువంటి యోగాన్ని తప్పనిసరిగా కలిగి ఉంటారు. అందులోనూ వీళ్ళు చిన్న చిన్న స్థాయికి, చిన్న చిన్న విషయాలకి వీళ్ళు వెంపర్లాడేటువంటి తత్వం కాదు. ఏది చేసినా మనం అంటుంటాం కదా, థింక్ బిగ్ అని. అతి స్థాయిలో, ఎక్కువ స్థాయిలో ఆలోచిస్తారు, ఎక్కువ స్థాయిలోనే వాళ్ళ ఫలితాన్ని కూడా కోరుకుంటారు. దాన్ని కూడాను అతిగా కష్టపడకుండా ఎలా సంపాదించాలి అనేటువంటి ఒక మంచి మార్గాలని, మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. రవి మహర్దశ 33 సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. తదుపరి చంద్ర మహర్దశ. ఇక్కడ భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి, శుక్ర మహర్దశలో పుట్టినటువంటి వారికి చంద్ర మహర్దశ మధ్యస్థంగా నడుస్తూ ఉంటుంది. పర్వాలేదు, నేను ఉన్న స్థాయి నుంచి కిందకి దిగకుండా ఇంకో స్థాయి పెరిగేటువంటి అవకాశాలు మాత్రం పెద్దగా కనపడుతూ ఉంటా. అవి చేజిక్కించుకునేటువంటి ఒక కొంచెం దూరంగా ఉండేటువంటి స్థాయిలో కనపడుతుంటుంది 10 సంవత్సరాల పాటు. అంటే దాదాపుగా 43 సంవత్సరాల పాటు వీరి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. 43వ సంవత్సరం నుంచి కుజమహర్దశ. గృహయోగాలు, ధనయోగాలు, ఆర్థికపరమైనటువంటి సంపత్తు, సంపూర్ణమైనటువంటి అధికారాన్ని చేజిక్కించుకోవడం, మీ మాటే శాసనంగా మారేటువంటి పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడాను కుజమహర్దశలో అంటే 43వ సంవత్సరం నుంచి 50వ సంవత్సరం లోపల సుస్థిరమైనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీ యొక్క జీవన విధానం నడుస్తూ ఉంటుంది. రవి మహర్దశ తర్వాత కుజమహర్దశ, కుజమహర్దశ తరువాత రాహు మహర్దశ 18 సంవత్సరాల పాటు, అంటే దాదాపుగా 68 సంవత్సరాలు. ఈ 68 సంవత్సరాల వయస్సులో, అంటే 50 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు, 68 ఏళ్ళ వరకు ఉండేటువంటి పరిస్థితుల్లో కొంతవరకు అనారోగ్య భంగ్యం, అలాగే మాట పట్టింపులు, ఇంట్లో కుటుంబ కలహాలు, చిన్న చిన్న కలహాలు, మనస్తాపం, అలాగే అప్పుడప్పుడు మీరు అనుకున్నటువంటి కార్యం దిగ్విజయంగా ముందుకు వెళ్ళటం వల్ల చిన్న చిన్న సంతోషాలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా అంటే సంతానపరమైనటువంటి సమస్యలు. పిల్లలు మన మాట వింటలేదు, మనల్ని చక్కగా చూడలేదు, నేను చాలా కష్టపడి పెంచాను వీళ్ళని, ఈ రకమైనటువంటి ఒక చిన్న మనస్తాపానికి లోనయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడేటువంటి పరిస్థితులు కనబడతాయి. ముఖ్యంగా 68 సంవత్సరాలు రాహు మహర్దశ అయిపోయింది. తదుపరి శని మహర్దశ 19 సంవత్సరాలు, 78 ఒక 9, దాదాపు 87 సంవత్సరాలు. మనకి ఆ 68 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పాటు శని మహర్దశ ఉంటుంది. కాబట్టి సంపూర్ణమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ముందుగా పడవలసినటువంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఆరోగ్యరీత్యా అవి తప్పనిసరిగా తీసుకోవడం అనేది చాలా గొప్పగా సూచించదగినటువంటి విషయం. మనం ఒకసారి మంచం మీద పడ్డాము అంటే లేవడం కష్టం అవుతుంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ భరణీ నక్షత్రం వారికి ఒక వయస్సు దాదాపు టీనేజ్, అంటే 15-16 ఇయర్స్ దగ్గర నుంచి కూడాను స్త్రీ వ్యామోహం కావచ్చు, స్త్రీలు వీరి పట్ల వ్యామోహం కలిగి ఉండడం కావచ్చు, అధికంగా ఉంటుంది. ఆ విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిన తర్వాత కూడా పరువుకి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి స్త్రీల విషయాలలో అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి నక్షత్రం భరణీ నక్షత్రం. ఈ విధంగా వీరి జీవన విధానం, జీవిత చక్రం నడుస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ప్రతి శుక్రవారం కూడాను లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటూ విష్ణుమూర్తి దేవాలయాలు దర్శనం చేసుకుంటూ ఉంటే వీరి జీవితం కూడాను చాలా చక్కగా ఉంటుంది. ఒక జన్మ ఎత్తినందుకు ఒక ఆవశ్యకత, అంటే పరమార్థం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా మీకు గోచరిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.